నేను చదివిన వాక్యం మొదట మీరు చూస్తే, వాక్యమును ప్రకటించుము, స్వార్థికుని పని. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తున్నారు ఒక 2-3 నాకు తెలుసు. స్వార్థ ప్రకటిస్తూ ఉంటే నాకు బాగా సంతోషం, వాళ్ళని చూస్తూ ఉంటే. స్వార్థను ప్రకటిస్తూ ఉంటారు. స్వార్థను ప్రకటించడం అంటే ఇట్లాంటి మైకి పెట్టుకొని, బాక్సులు పెట్టుకొని, ఏమండి ఇలాంటి సౌండ్ సిస్టమ్ అంతా పెట్టుకొని ప్రకటించడం కాదు. ఆ రోజుల్లో ఏమున్నాయి? యేసుప్రభు రోజుల్లో ఏమున్నాయి? అపోస్తుల రోజుల్లో ఏమున్నాయి? ఇంటింటా ఏం చేశారంట? ఇంటింట స్వార్థను బోధించారు, దేవుని వాక్యాన్ని గురించి ప్రకటించారు, ఇంటింట బోధించారు. ఈ రోజున ఒకవేళ ఆ అవకాశం ఉంటే మంచిదే, అవకాశం లేదా ఏమండి ఉన్నది చేయొచ్చు కదా. 4 ట్రాక్స్ ఉంటాయి కదా, కరపత్రాలు ఉంటాయి కదా, ఆ కరపత్రాలు తీసుకొని ఏమండి నీకు చేతని కాడికి నువ్వు పంచుతా ఉంటే ఎంత బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రాంతంలో నువ్వున్న ప్రాంతంలో, లేదా బస్ స్టాండ్లో, లేదా ఏమంటే రైల్వే స్టేషన్లో, ఎక్కడైనా సరే విరోధంగా మాట్లాడే వారితో కదా నేను అనేది. అర్థమవుతుందా? అలాంటి పరిస్థితులు లేని చోట స్వార్థను ప్రకటిస్తే ఎంత బాగుంటుంది, అలాంటి పనులు చేస్తే ఎంత బాగుంటుంది. ఓ తల్లిగారు అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. అనారోగ్యంతో ఆమె పాపం ఇలాంటి పని చేస్తూ ఉంటుంది. ఊరు తిరిగి, ప్రాంతాలు తిరిగి ఆ ట్రాక్స్ పంచుతా, యేసుప్రభుని నమ్ముకోండి చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఆ తల్లి అనారోగ్యం వచ్చి కాస్త మంచాన పడిన తర్వాత కాస్త బాధపడుతూనే ఉంది. ఏంటి ప్రభువా, మీ పరిచర్య చేయలేని పరిస్థితులకు వచ్చేసేసానే, నేను ఇప్పుడు మంచంలో పడితే నేను చేయగలుగుతానా అని బాధపడతా ఉన్న తర్వాత ఆ రోగం అనేది ఎక్కువైపోతూ ఉంది. ఎక్కువవుతూ ఉంటే ఆ కన్న పిల్లలు ఏమంటే వాళ్ళందరూ కాస్త శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో చూపిస్తూ ఉంటే చివరికి ఆమెకి చెప్పారంటే ఏమని తెలిసిన, 4th స్టేజ్లో ఉందమ్మా, ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు, ఏమి తినాలనుకుంటే అది తిను, ఏది తినాలనుకుంటే తిను, ఏది తాగాలనుకుంటే అది తాగు, కొద్ది కాలం బ్రతుకుతావు అని చెప్తే ఆమె బాధపడలేదు, భయపడలేదు, దిగులు పడలేదు, చింతపడలేదు. అమ్మో నేను చచ్చిపోతానంట, ఇలాంటి ఆలోచన ఏమీ లేకుండా, అవునా ఇంతగా నేను టైం వేస్ట్ చేశాను కదా అని అలా అనారోగ్యముతో ఉన్నా సరే ట్రాక్స్ తీసుకొని ఆ బస్ స్టాండ్లో, ఆ తర్వాత రైల్వే స్టేషన్లో పోయి ఇస్తానే ఉందంట. తెలిసిన వాళ్ళు, ఏమ్మా ఆరోగ్యం బాగలేదు కదా, ఎందుకు ఈ పని చేస్తూ ఉన్నామంటే ఆమంటది, అక్కడ కూర్చొని తిని నిద్రపోయినా పోయేది, ఇక్కడ నేను తిరిగినా చెప్పండి పోయేదే, ఈ చివరిలోనైనా ట్రాక్స్ పంచి దేవుని పరిచయం చేసి చద్దామన్న ఆశ. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పోయేవారు ఎవరు ఆపుతారా? ఎవడన్నా ఆపగలిగాడు ఈ రోజు వరకు? ఏ రోజైనా సరే పోయేదే. ప్రభువు రాకడ ఆలస్యమైతే ఎవరైనా దానికి అతీతులు కారు, ఎవరు కారు, ప్రియమైన వాళ్ళు ఎలాంటి వారని కారు. అయితే ఈ పోయేలోపే నువ్వు ఎంతగా స్వార్థను ప్రకటించగలుగుతావు, ఎంతమందిని యేసు దగ్గరికి తీసుకురాగలుగుతావు, ఎంతమందికి యేసయ్యను గురించి తెలియజేయగలుగుతావు, యేసయ్యను గురించి తెలియజేసి రక్షణలోనికి నువ్వు నడిపించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆకలి నీకు ఉండును గాక. నువ్వు గుండెల మీద ధైర్యంగా చేపెట్టుకొని చెప్పగలవా? నీ మనసాక్షి నీకు చెప్తుందా? ఇదిగో పలానా వ్యక్తి నేను మందిరానికి తీసుకొచ్చానని చెప్పగలవా? నా ద్వారా ఇదిగో ఒక 10 ఆత్మలు రక్షించబడ్డాయి, నా ద్వారా ఒక 20 ఆత్మలు రక్షించబడ్డాయి, నా ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడింది అని చెప్పగలవా? నీకు ఆ మంచి మనస్సాక్షి ఉందా? ఆ ఆకలి నీకు ఉండును గాక. నీ ద్వారా ప్రియమైన వాళ్ళరా ఎంతమంది అయితే రక్షణలోనికి రాగలుగుతారో, రక్షణని అనుభవించగలిగే స్థితిలోకి రాగలుగుతారో, ఒకరోజున వాళ్ళందరూ ఎలా మాత్రం తెలిసినా నీకు కిరీటంగా మారుదురుగాక. హల్లెలూయా. నీకు మహిమగా మారుదురుగాక. చూడండి అన్నమాట, తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, బాగా గమనించండి,
ఏలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమ, మా ఆనందం. హల్లెలూయా. ఎంత మందినైతే ప్రియమైన వారా స్వార్థను చెప్పి యేసయ్య దగ్గరికి నడిపించగలుగుతారు, వాళ్ళందరూ నీకు మహిమగా ఉంటారు, నీకు కిరీటంగా ఉంటారు, వారు నీకు ఆనందముగా ఉందురుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనకు ఒక ఆకలి ఉండగలగాలి. ఏ ఆకలి అంటే స్వార్థని. చెప్పండి గట్టిగా. 3 పూట్ల విపరీతమైన ఆకలి అవుతుందన్న. ఏంటది? చెప్పండి. కొంతమంది ఒక తల్లి 2 తల్లులు పాపం తీసుకొని వచ్చి, అన్న ఈడు 3 పూట్ల తింటా ఉన్న మధ్యలో కూడా పెట్టమంటున్నాడు అన్న. ఈయన్ని మేపలేక చెప్పండి, ఉన్నారు ఇక్కడ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఈయన్ని మేపలేక కష్టమైపోతా ఉందన్న అని అన్నారు. కాదన్నంలే. అలాంటి ఆకలి నీకుందా? ఆత్మ సంబంధంగా స్వార్థను ప్రకటించడం అలాంటి ఆకలి నీకుందా? 3 పూటలు కాదు 9 పూటలు 9 సార్లు తింటుంటివి, పూటకు 3 సార్లు తింటుంటివి. ఇక మీ గురించి చెప్పాల్సిన అవసరమే లే. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇంట్లోంచి బయటికి పోయి ఇప్పుడు ఇట్టేస్తారు, ఇంట్లోంచి లోపలికి వచ్చేటప్పుడు ఇట్టేస్తారు. ఉడికిందా ఉడకలేదా ఇక మీకు 24 hours తినమే. మధ్యలో అర్ధరాత్రి ఏమైనా తినకుండా ఉంటారేమో కానీ. హల్లెలూయా. మీకు ఇచ్చిన దేవుడు వరం అది, అంతే కదా. హల్లెలూయా. అదేవిధంగా 24 hours ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు చెప్పండి, ఈ ఆకలి ఉండాలి మనకి. యేసు నామములు అనుగ్రహించును గాక, మనందరి మీద ఆత్మని కుమ్మరించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్వార్థను ప్రకటించాలని ఆకలి మనకు ఉండగలగాలి. కొంతమంది స్వార్థను ప్రకటించే వాళ్ళని నోటికి వచ్చేట్టుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, దూషించే వాళ్ళు ఉన్నారు. అయినా ప్రభు అంటాడు, నా నిమిత్తము మీరు మిమ్మల్ని దూషించినప్పుడు మీరు ధన్యులు, ఎగతాళి చేసినప్పుడు మీరు ధన్యులు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది ప్రియమైన వాళ్ళరా. హల్లెలూయా. అంత మాత్రాన ప్రకటించడం మానకుందుము గాక, స్వార్థను ప్రకటించుట మానకుందుము గాక. కనుక ప్రియమైన వాళ్ళరా, చేతులెత్తి దండం పెడుతున్నా, చివరి రోజుల్లో మనం బ్రతుకుతా ఉన్నాం కాబట్టి కనుక ఎంత వీలైతే అంతగా స్వార్థను ప్రకటించుదుము గాక, ఆకలితో నడిపించబడుదుము గాక. ఇంకొక మాట చెప్తాను చూడండి, లూకాసు వర్తమానం 22:15. లూకాసు వర్తమానం 22:15. అందరూ కాస్త చదవండి అబ్బా. అందరూ బాల్కనీ మీద కాస్త నోరు తెరవండి. ఇటోళ్ళు కూడా నోరు తెరవండి. చదువు వచ్చిన వాళ్ళే కదా, చదువు రాని వాళ్ళ? చదువు వచ్చిన వాళ్ళందరూ బిగ్గరగా చదవండి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలననే మిక్కిలి ఆకలి గొంటిని, మిక్కిలి ఆశపడితిని, మిక్కిలి ఆకలి గొంటిని. హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆకలి కొన్నాడు, ఆశపడ్డాడు. ఏమన్నా అంటే దేనికోసం అంటే పస్కాను భుజించ, మీతో కలిసి పస్కాను భుజించాలి. హల్లెలూయా. ఆ రోజున ప్రియమైన వాళ్ళరా, శిష్యులు ఆయన కలిపి పస్కాను భుజించినట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దాన్ని అంటారు ప్రభురాత్రి భోజనం, లేదా సంస్కార ఆరాధన, ప్రభు బల్ల ఆరాధన, లేదా సంస్కార ఆరాధన అని అంటారు ప్రియమైన వాళ్ళరా. యేసు ప్రభు మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, ఎవడి సిలువ వేయబడ్డాడు, ఎవడి ఆ తర్వాత లేచాడు, సజీవుడిగా సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన జీవితంలో మనం పస్కాని ఆచరించుటకు ఆకలి గొందుము గాక. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనమును భుజించాలి అనే ఆకలి నీకుండగలగాలి. ప్రభు శరీరాన్ని భుజించాలి, ప్రభు రక్తాన్ని నేను పానము చెయ్యాలనే ఆకలి ఒక్కొక్కరికి ఉండును గాక. మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి నా ప్రభు కృప దయచేయును గాక.
ఇంకా చూడండి, మారు మనసు పొందకుండా, ఇంకా బాప్తిసం పొందకుండా, ఏమంటే మంచి మనస్సాక్షి కలిగి జీవించే జీవితం లేకుండా ఈ సంస్కారాలలో పాలు పొందలేకపోతా ఉన్నారు. వస్తారు పోతారు, వస్తారు పోతారు. ప్రియమైన వాళ్ళరా, మరి నేను అనొచ్చు అనకూడదు? ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో అర్థం కాదు. మందిరానికి వస్తూ ఉన్నా నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే నేను ప్రభురాత్రి భోజనంలో పాలు పొందాలి, సంస్కార ఆరాధనలో పాలు పొందాలి అన్న ఆకలి, ఆ తపన నీకు ఉండగలుగుతుందా? వాక్యం అయితే గంట చెప్పు వింటావు, గంటల చెప్పు వినగలుగుతున్నావు, 2 గంటలు చెప్పు వినగలుగుతున్నావు. మంచిదే, మంచిదే కాదన్నట్లే, అర్థమవుతుందా? మరి ఆకలి నీకుందా? ఆరాధనకి వస్తారు పోతారు, ఆరాధనకి వస్తారు పోతారు. అర్థమవుతుందా? ప్రార్థన చేసుకుందాం అని అంటేనే అలా వెళ్ళిపోతా ఉండు. ఒక గుంపు అలా బయలుదేరిపోతుంది. యేసు నామములో ఆ పరిస్థితి తొలగిపోవును గాక. మందిరములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ సంస్కార ఆరాధనలో పాలు పొందాలి అన్న ఆకలి ప్రభు పుట్టించును గాక. ప్రభు పుట్టించును గాక. నీకు ఆకలి ఉండగలగాలి. నేను సంస్కారాధనలో పాలు పొందాలి. యేసు ప్రభు చెప్పిన మాట, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పిన ఆయన్ని జ్ఞాపకం చేసుకోగలగాలి. అంటే నెలకు ఒకసారా అనేది కాదు ప్రియమైన వాళ్ళరా. ఆ రోజుల్లో ఇంటింట రొట్టె ప్రతిరోజు రొట్టె విరుస్తూనే ఉన్నారు. ఈ రోజున ఇంటింట మనం చేయలేము కనుక ఏమంటే ఒక రోజు నిర్ణయించుకున్నాం. అందరూ ఎక్కడెక్కడి నుంచో రాలేరు కనుక ఒక వారం నిర్ణయించుకున్నాం. అర్థమవుతుందా? ఆ రోజున నువ్వు చేయవలసిన పని తెలిసిన సంస్కారంలో నేను పాలు పొందాల ఆకలి నీకు ఉండగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆకలి నీకు ఉంటే నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అంటే ఎల్లప్పుడూ తెరిచిన పుస్తకంగా ఉండును గాక. పాస్వర్డ్లు పెట్టుకున్న పుస్తకంగా ఉండదు. ఏంటది చెప్పండి? పాస్వర్డ్లు పెట్టుకున్న పుస్తకంగా ఉండదు. ఎవరైనా తెరవచ్చు పుస్తకాన్ని. ఆ స్థితిలో ఉండగలగాలి. అంటే యథార్థమైన, నమ్మకమైన, స్వచ్ఛమైన, నిష్కలంకమైన ఆ జీవితం జీవిస్తానే ఉండగలిగే కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చాలామంది బాప్తిసం పొందిన వారు కూడా పాలు పొందలేకపోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడే బాప్తిసం పొందారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఈ సంస్కారాలలో పాలు పొందలేకపోవడం గల కారణం ఏమిటి? ఒకసారి గుర్తెరగండి. అంటే నీ మనస్సాక్షిని అంత ఏమంటే నిర్దోషమైనదిగా కాపాడుకోలేకపోతున్నావా? మనస్సాక్షి చెప్పిన ఆ మాట వినలేకపోతున్నావా? చేయవద్దు అన్నది చేస్తున్నావా? మాట్లాడవద్దు అన్నది మాట్లాడుతున్నావా? తినవద్దు అన్నది తింటున్నావా? ముట్టవద్దు అన్నది ముడుతున్నావా? మనస్సాక్షి చెప్తుండదు కదా, ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు మాట్లాడిన అబద్ధం అనేది కూడా వినకుండా నీ జీవితం నడిపించుకుంటున్నావా? మంచి మనస్సాక్షి అని ఆ జీవితం ఎంతకాలం బ్రతుకుతావు? దేవుడు అంటాడు, రాతి హృదయాన్ని తీసివేసి, చెప్పండి గట్టిగా, నువ్వేం చేస్తున్నావు? ఆ మాంస హృదయాన్ని తీసేసి నువ్వు పెట్టుకుంటున్నావు. దేవుడేమో అది తీసేసి ఇది పెడదాం అనుకుంటే నువ్వు చేస్తున్న పని ఎంత తెలిసినా ఇది తీసేసి అది పెడుతున్నావు. ఎంతకాలం? నా ప్రభు కృప చూపును గాక, నా ప్రభు దయ చూపును గాక, నా ప్రభు కరుణించును గాక. యేసు నామములో ప్రభురాత్రి భోజనములో పాలు పొందగలిగే ఆకలి ఒక్కొక్కరికి దయచేయును గాక. మీరు చూడండి, 6వ అధ్యాయం 54వ వచనం, యోహాను సువర్తమానం 6వ అధ్యాయం 54వ వచనం. అందరూ చదవండి, జాగ్రత్తగా గమనించండి. అందరు తీయండి, అందరు చదవండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే ఎవరన్నా నిత్య జీవం గలవాడు? నా శరీరము తిని అంటే తిని త్రాగేవాళ్ళ పని బాట లేనోళ్ళ? ఆమెను అంటూగానే బయలుదేరి వెళ్ళిపోయిన భక్తులా? సరే గమనించండి, అక్కడ చూడండి ప్రియమైన వాళ్ళరా. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. నీ జీవితంలో
యేసు ప్రభువుని నమ్ముకున్నది మందిరానికి వచ్చేది ఎందుకయ్యా అంటే ఏమంటే ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుతాయని మాత్రం కాదు, ఒక రోజున నిత్య జీవం నేను స్వతంత్రించుకోవాలనే ఏమంటే ఆ తపన మన జీవితంలో ఉంది కనుకే యేసు ప్రభువుని నమ్మాం. ఆదివారం అదే మందిరానికి వస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? వచ్చిపోతే సరిపోదు, మంచి మనస్సాక్షి కలిగి జీవించే జీవితాన్ని నువ్వు కోరుకొని అలా బ్రతుకుతూ నువ్వు చేయవలసింది తెలిసిన సంస్కారార్థంలో పాలు పొందుదువు గాక. అప్పుడు నువ్వు నిత్య జీవానికి వారసుడిగా మార్చబడతావు. నా శరీరము తినాలి, నా రక్తము త్రాగువాడే ఎవరంట? నిత్య జీవము గలవాడు. తర్వాత చూడండి, అంత్య దినమున నేను వానిని లేపేది ఎవరిని? యేసయ్యా. పరిశుద్ధాత్మను లేపేది ఎవరిని? ఆ శరీరాన్ని తిని ఆ రక్తము త్రాగుతూ జీవితాన్ని గడుపుకుంటూ ఒక రోజున చనిపోతే యేసు ప్రభు వచ్చినప్పుడు ఏమండి వారిని లేపుతాడంట. తర్వాత చూడండి, నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. ఆ జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినువారును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ ఏం చేస్తారంట? జీవిస్తూనే ఉండే ఆ భాగ్యం ప్రభు అనుగ్రహించునుగాక. అర్థమవుతుందా? మన జీవితంలో నిత్య జీవం కలగాలని ఆశపడినప్పుడు, మన వ్యక్తిగత జీవితం ఏమంటే లేపబడాలని కోరుకున్నప్పుడు, మన యందు ఆయన ఏమంటే నిలిచి ఉండాలని ఆశపడినప్పుడు, ఆ తర్వాత ప్రియమైన అక్కడ చూస్తే ఎల్లప్పుడూ జీవించాలని ఆశపడినప్పుడు మనం చేయవలసిన పని తెలిసిన సంస్కారారాధనలో పాలు పొందుదము గాక. సంస్కారాధనలో పాలు పొందాలి. అది ఎంత ప్రాముఖ్యమైనదో మీరు గుర్తెరగండి ప్రియమైన వాళ్ళ. రావడం పోవడం కదా అవసరమైంది. మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు, బాప్తిస్వం పొందకపోతే బాప్తిస్వాన్ని పొందు. చాలదా? బ్రతికిన బ్రతుకు చాలదా? బైబిల్లో ఉంది కదా, గతకాలమే నీచమైన బ్రతికిన ఆ స్థితిని తలంచుకొని అది గతకాలమే చాలు కదా, మానేసేయచ్చు కదా అని దేవుని వాక్యం చెప్తున్న సత్యం. ప్రియమైన వాళ్ళరా, యవనస్తులైనా వృద్ధాప్యంలో ఉన్నవారైనా నడిపి వయస్సులో నడిపించబడుతూ ఉన్నవారైనా ఇక మీదటైనా మారు మనసు పొంది బాప్తిస్వానికి లోబడి ఈ సంస్కారార్థంలో పాలు పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నిత్య జీవం కావాలా, పునరుత్థానం కావాలా, యేసయ్యను నిలిచి ఉండే అనుభవం కావాలా, ఎల్లప్పుడూ జీవించే అనుభవం కావాలా, నువ్వు చేయవలసిన పని తెలిసిన సంస్కారార్థంలో పాలు అది ముఖ్యం, ప్రాముఖ్యమైన ప్రియమైన వాళ్ళ. దాన్ని గుర్తెరగలిగిన స్థితిలోకి రావాలి. ఇంకా ఆలోచన చేయకుండా, ఇంకా ఎరగకుండా, ఇంకా ఏమంటే నా ఇష్టం అనుకుంటూ నువ్వు తిరుగుతూ ఉంటే యేసు ప్రభు వస్తానని చెప్పినవాడు రాక తప్పడు. వస్తానని చెప్పినవాడు తప్పకుండా వస్తాడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు లేపబడతావో లేదనేది ఇప్పుడే అర్థమైపోద్ది. నువ్వు సంస్కారాలలో పాలు పొందుతున్నావో లేదని ఆలోచన చేయుదురుగాక. చూడండి, యేసు ప్రభు అందుకనే చూడండి ఎంత ఆశపడతా ఉన్నాడో. నేను శ్రమ పడక మునుపు మీతో కూడా పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితే నీ ఆకలిగొని ఉంటుంది. మిక్కిలి ఆకలిగా ఉన్నాడు ప్రియమైన. పస్కాను భుజించాలి మీతో కూడా ఇప్పుడు భుజించాలి, తర్వాత నాకు దొరకదురా, మరలా మనం అందరం కలిసి తింటాం అక్కడ భుజిస్తాంరా ఆ రోజు వరకు. హల్లెలూయా. యేసయ్య ఎంత భాగ్యం మనకు అనుగ్రహించాడో గమనించండి. అర్థమవుతుందా? కనుక దాన్ని ఎవరు తృణీకరించకుందురుగాక, తిరస్కరించకుందురుగాక, అలక్ష్యము చేయకుందురుగాక. కొరింథీ మొదటి పత్రిక తీయండి, 11వ అధ్యాయం తీయండి, 27వ వచనం నుంచి చూడండి. కొరింథీ మొదటి పత్రిక 11వ 27వ. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు.
చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకున్నట్లు ప్రభువు చేత యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని మనమే పరిశీలన చేసుకొని పరీక్షించుకొని ఏం చేయాలి? సంస్కారార్థంలో పాలు పొందగలగాలి. ఏదో బేకరీలో దొరికే బ్రెడ్, లేదా ఆ బేకరీలో దొరికే ఏమంటే ద్రాక్ష రసం, లేకపోతే ఆ బజార్లో అమ్మే ద్రాక్షలే కదా అవి తీసుకొని వచ్చి వండి నీళ్లు పోసే కదా ఇచ్చేది అన్న ఆ మనసు యేసు నామములో నిర్మూలమైపోవును గాక. అది ఎవరిదయ్య అంటే యేసయ్య శరీరము, తర్వాత గట్టిగా చెప్పండి, యేసయ్య శరీరము, తర్వాత ఆయన రక్తం. ఆయన శరీరం, ఆయన రక్తం తినాలి ఏమండి అనే ఆకలి, భుజించాలి అనే ఆకలి మనకు ఉండును గాక. ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఏ ఆకలి? ఇప్పుడు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఫలములు ఫలించాలి అనే ఆకలి, స్వార్థను ప్రకటించాలనే ఆకలి, తర్వాత చెప్పండి పస్కాను, ప్రభు శరీరాన్ని రక్తాన్ని భుజించి పానం చేయాలనే ఆకలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను చూడండి. కీర్తనలు 63:2. కీర్తనలు 63:2. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీది ఆశ చేత, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్యను చూడాలనే ఆకలి మనకుండును గాక. ఏ ఆకలి? గట్టిగా చెప్పండి. యేసయ్యనే నేను చూడాలి, నేను చూడాలి. ఇప్పుడు యేసు ప్రభువును చూడక మనం ఏం చేసాము? ఆయన్ని నమ్మాం. హల్లెలూయా. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఆ ధన్యత మనం పొందుకున్నాం. ఆయన్ని మన కళ్ళతో శరీర రూపకంగా ఆయన చూడాల. చూసామా? ఎవరైనా చూసారా? ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నారో శరీరంతో ఆయన చూసారా? ఎవరైనా చూసారా? ఎవరు చూడాల. అయితే ఏమంటే యేసయ్యను చూడాలనే ఆకలి నీకు ఉండగలగాలి. ఈ లోకంలో బ్రతికినంతకాలం బ్రతికిన తర్వాత ఏమైపోతాం ఏమో తెలియదు కదా. అందుకని తిందాం, తాగుదాం, తర్వాత తలగబోసుకుందాం, తర్వాత ఏమైపోతే మనకెందుకులే అనే ఆ మనసు లేకుండా ప్రియమైన వాళ్ళరా, ఒకరోజు నేను యేసయ్యను చూస్తాను. ఒక రోజున నేను యేసయ్యని చెప్పండి గట్టిగా చూస్తాను. యోబు అన్నాడు కదా, నా మట్టుకు నేనే ఎలా తెలిసినా కన్నులారా చూస్తాను. చదవండి ఆ మాట. యోబు పుస్తకం 19వ అధ్యాయమా, రెఫరెన్సు 19 గట్టిగా 25 నుంచి చూడండి. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదునా. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే అనండి. ఆ మాట అనండి, గట్టిగా అనండి. అందరూ అనండి. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. నా దేవుడు ఆ కార్యము చేయును గాక. యేసయ్య కృపతో నింపును గాక. యేసు నామములో మనందరం కృపతో నింపును గాక. ఆకలి నీకు ఉండగల. నా మట్టుకు నేనే యేసయ్యను చూస్తాను, మరి ఎవరో కాదు. నా మట్టుకు నా కన్నులారా నేను యేసయ్యని చూస్తాను. యేసయ్యను చూడాలనే ఆకలి నీకు ఉంటే నిశ్చయముగా నా ప్రభు ఆకలిని తృప్తిపరచును గాక, ఆకలిని తీర్చును గాక. లోకంలో దావీదు మహారాజు అన్న మాట గమనించండి. 84:2 చూడండి. యెహోవా మందిరాలను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో
ఏమయ్యా అంత ఆనందంగా కేకలేస్తున్నావు అని అంటే, జీవము కలిగిన దేవుని నేను దర్శించాలి, జీవము కలిగిన దేవుణ్ణి నేను చూడాలిరా. జీవము లేని కాదు, రాయిని కాదు, రప్పని కాదు, మాట్లాడిన మొగ బొమ్మను కాదు, లేదా ఏమన్నా ఆ 4 రోడ్లో నిలబెట్టుంటారు సిమెంట్ దెమ్మ. నోరు ఉంటుంది, మాట్లాడదు, చెవులు ఉంటాయి, చెప్పండి, ఇవి కళ్ళు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, అర్థమవుతుందా? మన యేసు ఎవరంటే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకని ఆయన అంటాడు, జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము ఆనందముతో కేకలు వేస్తుంది, ఆనందంతో కేకలు వేస్తా ఉంది. హల్లెలూయా. జీవము కలిగిన దేవుని మనం దర్శించుదుము గాక, దర్శించుదుము గాక. హల్లెలూయా. ఆయన చూడాలనే ఆశ మనకి ఎంతగైతే ఉంటుందో, ఆకలితో ఎంతగైతే మనం నడిపించబడతా ఉంటామో, నిశ్చయముగా నా దేవుడు ఆయన ముఖ దర్శనము చేసే ఆ వాగ్దానమును స్వతంత్రించుకునేటట్లుగా చేయును గాక. ఆయన ముఖ దర్శనం చేయుదురనుంది కదా, యథార్థవంతుడు ఆయన ముఖ దర్శనమును చేయుదురనుంది కదా. ఆ వాగ్దానం యేసు నామములో మనం అందరం స్వతంత్రించుకునేట్లుగా యేసయ్య కృప చూపును గాక. ఏ ఆకలి ఉండాలి మనకి? గట్టిగా చెప్పండి. నాకు నచ్చిందాన్ని చూడాలని, నాకు మెచ్చిందాన్ని. ఏం చూసావు? పైన రంగు చూసావు, లోపల చూసావా? చూసావా? లోపల చూడకే కదా ఇప్పుడు కర్మ కర్మ అని కొట్టుకునేది. నా గీత, నా రాత అనేది కొంతమందికి దండం పెట్టి చెప్తా, ఒరే సుబ్బయ్యలారా, పైన రూపం చూడమాకండ్రా, పైన నల్లగున్నా పర్లేదురా, లోపల తెలుపుంటే మంచిదిరా అన్న. అర్థమైందా? పైన తెల్లగా ఉండి లోపల నలుపు అయితే ఏం ప్రయోజనం? అవునా కదా? మొన్నటి దాకేమో ఒకడు, అన్నా నాకు పెళ్ళి కావాలన్నా, నాకు పెళ్ళి కావాలన్నా, నాకు పెళ్ళి కావాలన్నా అన్నాడు. అయితే లేరా తొందర ఎందుకు, అవుతుంది లేరా తొందర ఎందుకు, అవుతుంది లేరా తొందర ఎందుకు అంటానే చెప్పా. మొత్తం మీద దొరికింది. హల్లెలూయా. చేశారు బ్రహ్మాండం. అన్నా పెళ్ళి అయిపోయిందన్నా, అన్నా పెళ్ళి అయిపోయిందన్నా. ఎంత ఒక 4 నెలలు 5 నెలలు కూడా కాలేదనుకుంటా ఇప్పటికి, లేకపోతే ఒక సంవత్సరం కూడా కాల, 6 నెలలు కూడా కాల. నా కూర్చుండి ఆడికి వచ్చి ఇటు గీక్కుంటా ఉంటాడు. ఏమైందిరా ఏమైందిరా అన్న, మీ మాట ఉంటే బాగుండేదన్నా. ఇప్పుడా కట్టుకున్న తర్వాత, అయిపోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం రా బిడ్డ? హల్లెలూయా, హల్లెలూయా. పైన నల్లగుంటే ఏమైంది నీకు? ఎవడ పెరక తింటున్నాడా నలుపుని? లోపల తెలుపు ఉంటే చాలు కదా, జీవితం నెమ్మదిగా ఉంటుంది, కుటుంబం. చెప్పండి, నన్ను ఒక రకం చూడమాకండి. హల్లెలూయా. లోపల తెలుపు పెట్టుకుంటారు నాయన, పైకి నలుపు అయితే ఏమైందిరా? హల్లెలూయా. ఏదో అయిపోయింది, గంట దగ్గర కొంత దొరికింది కాబట్టి, ఎట్లాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడన్నా తెలుసుకో, యేసయ్యని నేను. చెప్పండి, అయిపోయింది కదా, ఈ లోకంలో నువ్వు చూసేది అయిపోయింది కదా, ఇంకేం చూస్తావు? ఇంకెవరిని చూడాలి? గట్టి చెప్పండి. నా యేసయ్యను చూసే ఆ ధన్యత దయచేయును గాక. యేసయ్యను చూడాలనే ఆకలితో తపనతో నడిపించబడదుము గాక. నా యేసయ్యను చూడాలనే ఆ తపన ఆకలి నీకు ఉంటే అది స్వతంత్రించుకునేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. నిశ్చయముగా ఈ మాటలు ఒక్కొక్కరి గుండెలు నీరు కట్టి ఫలింపచేయును గాక. హల్లెలూయా.